రాజకీయ వేదికలపై రంగుల హామీలు, పేపర్ల మీద కోట్ల మంజూర్లు, శంకుస్థాపనల దగ్గర వైభవంగా ఫోటోషూట్లు. కానీ క్షేత్రస్థాయిలోకి వెళ్తే కొండ శిఖరాన అమాయక గిరిజనుల ఊపిరి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. చావుకైనా బతుకైనా మోత తప్పదని దౌర్భాగ్య పరిస్థితి. అనకాపల్లి, ఆలూరు జిల్లాల సరిహద్దుల్లోని దట్టమైన అడవుల నడుమ ఉన్న కొందు ఆదివాసీ గూడెంలో ఒక నిశ్శబ్ద ప్రళయం సాగుతోంది. ఓటు వేయాలన్నా, రేషన్ బియ్యం తెచ్చుకోవాలన్నా, కడసారి చూపు కోసం శవాన్ని ఇంటికి చేర్చాలన్నా కిలోమీటర్ల కొద్దీ కొండబాటలపై డోలీ మూత మోయాల్సిందే. నిధులొస్తున్నాయి, బిల్లులవుతున్నాయి, కానీ రహదారులు మాత్రం కాగితాల్లోనే మిగిలిపోతున్నాయి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేళ ఆ అమాయకులు గళమెత్తిన నిరసన వెనుక ఉన్న పొలిటికల్ డ్రామా ఏంటి? ప్రజా ప్రతినిధుల హామీలను దాటుకొని అక్కడ జరుగుతున్న అసలు కథ ఏంటి? అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం పరిధిలోని ప్రితిగడ్డ, నీళ్లబంద, పెద్దకరువు, జాజులబంద ఈ గ్రామాలు భౌగోళికంగా కొండ శిఖరాలపై విసిరిపారేసినట్లు ఉంటాయి. సుమారు 400 మంది పీవీటీజీ కొందు గిరిజనులు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. దేశమంతా డిజిటల్ యుగంలో మునిగి తేలుతుంటే ఈ కొండబిడ్డలో మాత్రం కనీస రహదారి, తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఎంతటి దౌర్భాగ్యం అంటే 2020లో ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ప్రతి కుటుంబం 3,000 రూపాయల చొప్పున చందాలు వేసుకుని 6 లక్షల సొంత నిధులతో రోడ్డు వేసుకున్నారు. కానీ ప్రకృతి పగబట్టినట్లు వచ్చిన వర్షాలకు ఆ రోడ్డు కొట్టుకుపోయింది. నాటి నుంచి వారి బతుకులు మళ్లీ అంధకారంలోకి నెట్టబడ్డాయి. ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భంగా ఆ తర్వాత మొదలైంది నిధుల మాయాజలం. 2024లో ఉపాధి హామీ పథకం కింద ఐటీడీఏ ద్వారా ఏకంగా 1 కోటి రూపాయలు నిధులు మంజూరయ్యాయి. కానీ అక్కడ జరిగిందేంటి? కేవలం 9 లక్షలు ఖర్చు చేసి 4 కల్వర్టులు కట్టి పనులను మధ్యలోనే వదిలేశారు. గిరిజనుల వరుస ఆందోళనలతో 2025లో జిల్లా కలెక్టర్ స్పందించి ఆర్ల నుండి ప్రితిగడ్డ వరకు 4.10 కోట్ల భారీ నిధులను మంజూరు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు శంకుస్థాపన చేసి 6 నెలల్లో అద్దం లాంటి తారు రోడ్డు వేస్తామని హామీ కూడా ఇచ్చారు. తీరా చూస్తే 3 కిలోమీటర్ల మేర కంకర వేసి చేతులు దులుపుకున్నారు. వర్షాలకు ఆ కంకర రోడ్డు కొట్టుకుపోగా క్షేత్రస్థాయిలో పనులు పూర్తి కాకుండానే ఏకంగా 1 కోటి రూపాయల బిల్లు డ్రా చేసుకున్నారనే సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ ఆదివాసుల దినోత్సవ సందర్భంగా ఇటు పంచాయతీరాజ్ శాఖ ద్వారా జన్మన్ పథకం కింద ప్రీతిగడ్డ నుండి జాజులబంద వరకు మరో 1,60,00,000 మంజూరై 6 నెలలు గడుస్తున్నా రూపాయి పని కూడా ముందుకు పడలేదు. అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా అక్కడి గిరిజనుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి. ఇటీవల ప్రీతిగడ్డకు చెందిన కొర్రా సుబ్బారావు అనే గిరిజనుడు అనారోగ్యంతో నర్సీపట్నం ఆసుపత్రిలో కన్నుమూశాడు. ఆ మృతదేహాన్ని సొంత ఊరికి తీసుకెళ్దామంటే రోడ్డు లేక అంబులెన్స్ సగం దూరంలోనే నిలిచిపోయింది. చేసేది లేక భౌతిక కాయాన్ని డోలీలో పెట్టి కొండబాటలో మోసుకు వెళ్లాల్సిన భయానక పరిస్థితి ఏర్పడింది. కేవలం మరణాలే కాదు, బతుకు పోరాటం కూడా అక్కడ ఒక పెద్ద యుద్ధమే. జాజులబంద గ్రామస్తులు కిలో రేషన్ బియ్యం తెచ్చుకోవాలన్నా, అంగన్వాడీ కేంద్రానికి వెళ్లాలన్నా, అనారోగ్యం వస్తే ఆసుపత్రికి వెళ్లాలన్నా, చివరికి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నా 20 నుంచి 30 కిలోమీటర్లు కాలినడకన నడవాల్సిందే. మంచినీటి కోసం జిల్లా పరిషత్ నిధుల నుంచి 7.50 లక్షలు మంజూరై 3 నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభం కాలేదు. ఎమ్మెల్యేకు 4 సార్లు వినతి పత్రాలు ఇచ్చినా పాలకుల చెవులకు ఆ వేదన చేరలేదు.
అందుకే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేళ ఓపిక నశించిన ఆ అడవి బిడ్డలు డోలీలతో అర్ధనగ్న ప్రదర్శనతో 5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి నిరసన గళం విప్పారు. కాగితాల మీద కోట్ల రూపాయల బిల్లులు ఓకే అవుతున్నాయి. కానీ అడవి బిడ్డలకు మాత్రం కంకరాళ్ల కష్టాలే మిగులుతున్నాయి. కలెక్టర్ ఆదేశించిన కోట్లాది రూపాయల నిధులు కాగితాలపై కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో పని ఎందుకు నిలిచిపోయింది? ఈ నిధుల వెనుక ఉన్న అసలైన చక్రవ్యూహం ఎవరిది? ఇప్పటికైనా యంత్రాంగం నిద్రలేచి రోడ్డు, తాగునీటి పనులను తక్షణమే పూర్తి చేస్తుందా, లేక ఆ కొండ శిఖరాలపై మరో ప్రాణం బలి కావాల్సిందేనా? వేచి చూడాలి. పేరు పెన్నెల చిన్న నీలబంద అనే గ్రామం, రోల్గుంట మండలం, అర్ల పంచాయతీ. మాకు రోడ్డు లేక డోర్ మోటార్లతో మొయ్యాలి. మాకు రోడ్డు లేక ఇలా కష్టపడుతున్నాం సార్. మాకు రోడ్డు ఇవ్వాలని కోరుకుంటున్నాం. నా పేరు విజయ. ఈ ప్రభుత్వం రోడ్డు కావాలని అడుగుతున్నాను. ఈ డోలు మోతాలు తిన్నాలి ఇంకా బాధపడతామని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.